కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఒకవైపు ఆత్మీయ నేతని కోల్పోయి కిర్లంపూడి మొత్తం కన్నీటి సంద్రమైంది. ముద్రగడ పద్మనాభం గారికి అశ్రు నయనాల మధ్య నివాళులర్పించేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో ముద్రగడ నివాసం వద్ద ఊహించని పెను తుఫాన్ చెలరేగింది. కన్న తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన సొంత కూతురు క్రాంతిని కన్న తల్లే గడప దాటకుండా అడ్డుకుంది. నీకు నా భర్త ముఖం చూసే హక్కు లేదు, వెళ్ళిపో అంటూ తల్లి పద్మావతి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న కూడా చెల్లెల్ని లోపలికి రానివ్వకుండా నిరాకరించాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న అభిమానులు సైతం క్రాంతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ పద్మనాభం గారు కన్ను మూసారన్న వార్త తెలియగానే ఆయన కుమార్తె క్రాంతి కిర్లంపూడిలోని నివాసానికి చేరుకున్నారు. తండ్రి భౌతిక కాయాన్ని చూసి రోధించేందుకు ఆమె లోపలికి వెళ్లబోయారు. కానీ అప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లి పద్మావతి క్రాంతిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కూతుర్ని లోపలికి రానివ్వద్దంటూ అక్కడున్న వారితో చెప్పారు. ఆమెతో పాటు క్రాంతి అన్న కూడా చెల్లెల్ని తండ్రి మృతదేహం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. తండ్రి బతుకున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఆయనను ఎంత మానసిక క్షోభకు గురిచేశాయో తెలుసా? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ముద్రగడ అభిమానులు సైతం క్రాంతికి వ్యతిరేకంగా క్రాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి కన్న తండ్రి ముఖాన్ని కూడా చూడకుండానే క్రాంతి అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. సొంత కూతుర్ని ఒక తల్లి అంత్యక్రియల సమయంలో అడ్డుకుంటుంటే ఆ తల్లి గుండె ఎంతలా గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక బలమైన కుటుంబ రాజకీయ కారణాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాంతం ఒక ప్రత్యేక సిద్ధాంతంతో ఆత్మాభిమానంతో బతికారు. కానీ గతంలో ఆయన కుమార్తె క్రాంతి తండ్రి నడిచిన బాటకి పూర్తిగా భిన్నంగా వెళ్లారు. ముఖ్యంగా రాజకీయ పరంగా ముద్రగడను ఆమె వ్యతిరేకించారు. ముద్రగడ 2024 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కుమార్తె క్రాంతి మాత్రం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి కూటమికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తన సొంత తండ్రి ముద్రగడ పద్మనాభం గారిపైనే ఆమె బహిరంగంగా మీడియా ముందు విమర్శలు చేశారు. తండ్రిని తక్కువ చేస్తూ మాట్లాడడం, రాజకీయంగా ఆయనను ఇరకాటంలో పెట్టేలా ప్రకటనలు చేయడం ముద్రగడను మానసికంగా ఎంతో కుంగదీశాయి. జాతి కోసం ఎన్ని పోరాటాలు చేసినా తట్టుకున్న ముద్రగడ సొంత కూతురే మీడియా ముందుకు వచ్చి తనను విమర్శించడాన్ని భరించలేకపోయారు. అది ఆయన ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఇదే క్రాంతిపై ముద్రగడ భార్యకు కోపం తెప్పించింది. అందుకే ఇప్పుడు వారు ఆమెను ముద్రగడ భౌతిక కాయాన్ని చూడకుండా అడ్డుకున్నారు.